వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పంచారామ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కాకినాడ జిల్లా పంచారామ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ వ్రతాలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహిళలకు భక్తులకు శ్రీ స్వామివారి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. పూజల అనంతరం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సామర్లకోటలో కాకినాడ కెనాల్ రోడ్లో బ్రిడ్జ్ కింద ఉన్న స్వామివారి దేవస్థానానికి వెళ్లేందుకు రిక్వెస్ట్ స్టాఫ్ బస్ షెల్టర్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ శ్రావణ మాసం ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాస శుద్ధ పంచమి శుక్రవారం అయింది. ఈ శుక్రవారం నాడు శ్రావణ లక్ష్మీ దేవతకి ఆరాధన చేయడం ప్రాచీనం నుంచి వస్తోంది. ఈ లక్ష్మీ పూజలు ఎందుకు చేయాలి? విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసినటువంటి మాసం శ్రావణ మాసం. ఈ వరలక్ష్మీదేవి దర్శనం చేసినట్లయితే ఇంట్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మి సముదాయం ఉంటుంది అని మనకి శ్రావణ మాసంలో శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం పుట్టబడింది. అటువంటి 4 శుక్రవారాలు కూడా మన చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ లక్ష్మి ఉత్సవాలను జరిపించాలని, మన గుడి కార్యక్రమాన్ని చేయాలనే దృష్టితోటి అనేక వందల మంది సువాసుల్ని రప్పించి ఉచితంగా దాతల చేత అనేక వస్తువులు వాళ్ళకి సమర్పించబడి ఈ శ్రావణ లక్ష్మి వ్రతాన్ని ఒక 10 మంది పండితుల చేత జరిపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిత్యం జరిపిస్తున్నారు. దీనికి కొబ్బరికాయల దాతలు, పుష్పాల దాతలు, అన్ని ఇచ్చేటువంటి దాతలు ఉన్నారు. దాతలందరికీ కూడా అష్టైశ్వర్య ప్రదాతమైన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అలాగే నిత్యానుదాన పథకంలో వీళ్ళందరూ భోజనం చేసి పెడతారు. ఆ భోజనం ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు ఇళ్లకు వెళ్ళి ఈ శ్రావణ లక్ష్మీ వ్రతాన్ని ఏటా జరిపించుకుంటూ ఉన్నారు. ఒకటో వారం అవుతోంది. ఇప్పుడు 3వ వారం జరుగుతుంది. 2వ వారం అమ్మవారే స్వయంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. 4వ వారం చాలా విశేషంగా జరుగుతుంది ఏడాది. ఆ 4వ వారానికి కూడా వచ్చి భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధగా జరుపుకుని ఈ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలని, బాలాద్రి కుమార భీమేశ్వర స్వామి వారు వాళ్ళందరినీ కూడా ఎల్లవేళ రక్షించాలని కోరుతున్నాం. ఈ రోజు వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇప్పటికే నెలల బట్టి వర్షాలు అతిగా కురుస్తున్నాయి. కానీ ఈ ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల వర్షం వెనకట్టింది. చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించుకోవాల్సిందిగా. ప్రతికూల ఆపద సమయాల్లో మత్స్యకారుల ప్రాణ రక్షణకు బోటులకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమరిక ద్వారా ఎంతో మేలు చేకూరిందని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ట్రాన్స్పాండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందిస్తారని, యజమానులంతా బోటులకు అమర్చుకోవాలని సూచించారు. తుఫాను హెచ్చరికలు, కీలక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23 మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా రెస్పెక్టెడ్ APJ అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి
దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాం. అలాంటి కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాడులు, హత్యలను ప్రజలు గమనిస్తున్నారని, కూటమి మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడిని నిరసిస్తూ నరసన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ది చేసి తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. దొంగచాటుగా విగ్రహాలపై దాడి చేశారని ఆరోపించారు. జగన్ ఆధ్వర్యంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం సరికాదని హితవు పలికారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో దొంగచాటున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని అక్కడ లేకుండా చేయాలి, ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో యావత్ ప్రపంచం ఇటువైపు చూసే విధంగా అక్కడ చేసినటువంటి ఆ విగ్రహ రూపకల్పన, అది ప్రారంభం చేయడం, అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం చేస్తే దానిని జీర్ణించుకోలేని తెలుగుదేశం శ్రేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దారుణమైనటువంటి నిర్ణయం. ఇది దొంగచాటుగా వాళ్ళంతా వెనకుండి దొంగచాటు రాత్రి 11 గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్క తీయడం, ఆ విగ్రహాన్ని పాడు చేయాలనుకుంటే అది నడిబొడ్డున ఉన్నటువంటి 25 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి శృతివనం అది. అందులో 125 అడుగుల ఎత్తుతో 400 కోట్ల రూపాయలతో ఒక ప్రపంచ చారిత్రాత్మకమైనటువంటి ఆ విగ్రహాన్ని యావత్ జాతి గర్వించే విధంగా అంబేద్కర్ ఆలోచనలు కానీ, ఆయన రాజ్యాంగ స్ఫూర్తి కానీ, ప్రపంచ దేశాల్లో ఆయన రాజ్యాంగం తాలూకా విలువలు సమాజానికి ఎలా ఉపకరిస్తాయన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ శిల్పాన్ని పాడు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ ఎటువంటి పనికిమాలిన వాళ్ళకి కూడా రాదని నేను అనుకుంటున్నాను. మరి ఈవేళ దాన్ని ప్రోత్సహించినటువంటి తెలుగుదేశం నాయకులు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇంకొకరికి అవకాశం లేదు. ఇది ఎవరో చేశారంటారు. రాత్రి 11 గంటల సమయంలో చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ధైర్యం ఉంటే పబ్లిక్గా చేయండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పాండవులపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్య ద్వారానే గిరిజనులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో రోడ్డు, తాగునీరు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం నాయకులను జిల్లా కలెక్టర్ సత్కరించారు. So there are so many leaders, unknown leaders, especially in the tribal component, who are not known to many of us. There are so many leaders who have strived their life for the upliftment of the tribal community as well as the non-tribal community, who have sacrificed their life for the country. But the unfortunate thing is they are all known as unknown leaders. We do not know many number of tribal leaders. But one thing I can tell,
to all the students and suggest you all is whatever the category we are, whether we are coming from open or SC or ST or whatever it is, by taking the inspiration from all the types of leaders, whether known or unknown leaders, whatever category they are, but the end of the day they are the people with ability, capability and stability. So these are the things we should inculcate from them and help your hand to uplift other categories and make a transformed society by submitting all the obligations what we face today and bring a positive vibrated society. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ MSN క్యాంపస్ కాకినాడలో ఈరోజు మేము ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రకృతితో కూడిన మనుషులు వాళ్ళు, ప్రకృతి అనేది వాళ్ళ జీవన ఉపాధిగా ఉంటారు. వాళ్ళు చెట్లు ఏమంటారు దాన్ని, ఆకులు, బ్యాంబో ప్లాంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన ఉపాధిగా వాళ్ళు జీవిత వృత్తిగా వాళ్ళు బతకడం అనేది ఇది చాలా గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనేక విధాలైన నాగరికత ఉంది. వీళ్ళ మీద పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, చాలా హిస్టరీ కూడా ఉంది వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళు ఎంతో మనోధైర్యంతో జీవిస్తారు. మనకు ఒక క్షణం కరెంట్ లేకపోతే ఉండలేం, కానీ నిరంతరం వాళ్ళు కరెంట్ అనేదే తెలీదు, నీరు అనేదే తెలీదు, కానీ కొన్ని మైళ్ళ దూరాన వాళ్ళు వెళ్ళి నీరు తీసుకొచ్చుకొని ఆ నీరు ఒక విలువను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకున్న ధైర్యం భగవంతుడి ఇచ్చిన వరం కింద మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు కూడా ఉండే జంతువులు కూడా వాళ్ళతోటి జీవించడం అనేది ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి. వాళ్ళు తింటున్న పదార్థాలు కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా చాలా మనం క్యాంపస్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నన్నయ్య యూనివర్సిటీ వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, నా కోలీగ్స్ అందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ముఖ్య అతిథిగా హాజరై అర్జీలను స్వీకరించిన మంత్రి నారాయణ. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్, ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా. మచిలీపట్నం బస్టాండ్లో నూతన బస్సుల ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, కూటమి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.